అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను ఇంకొక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే చెప్తాను. అదేంటంటే ఆపిల్ సైడర్ వెనిగర్. దీంతో వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. చాలా మందికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా కరెక్ట్ గా యూజ్ చేయాలో తెలీదు, అండ్ కొంతమందికి అసలు ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ అంటే ఏంటో కూడా తెలీదు. అవన్నీ నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే అసలు ఆపిల్ సైడర్ వెనిగర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆపిల్ సైడర్ వెనిగర్? ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఆపిల్స్ నుంచి తయారు చేసే ఒక రకమైన వెనిగర్ అన్నమాట. సో ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా తయారు చేస్తారంటే, ఫస్ట్ అయితే కొన్ని ఆపిల్స్ ని తీసుకుంటారు, వాటిని బాగా ప్రెస్ చేస్తారు. అలా ప్రెస్ చేయడం వల్ల జ్యూస్ అనేది అయితే వచ్చేస్తుంది. మొత్తం బాగా పిండి జ్యూస్ తీస్తారు. ఆ తర్వాత ఆ జ్యూస్ ని ఫర్మెంటేషన్ చేస్తారు. కొన్ని వీక్స్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో ఉంచడం వల్ల ఈస్ట్ అనేది ఆ జ్యూస్ లో ఉండే షుగర్స్ ని ఎథనాల్ గా మారుస్తుంది, ఎథనాల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత బ్యాక్టీరియా ఎడిషన్ అంటే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట. అదేంటంటే ఎసిటోబాక్టీరియా. దీన్ని ఫర్మెంటెడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో కలుపుతారు. ఆ ఎసిటోబాక్టర్ బ్యాక్టీరియా అనేది ఎథనాల్ ని ఎసిటిక్ యాసిడ్ గా మారుస్తుంది. ఆ ఎసిటిక్ యాసిడ్ అనేది మెయిన్ కాంపౌండ్ అన్నమాట ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ కి. ఆ తర్వాత ఏంటంటే ఏజింగ్. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆ ఆపిల్ సైడర్ వెనిగర్ అనే దాన్ని కొన్ని మంత్స్ పక్కన ఉంచేస్తారు. ఈ టైంలో ఏమవుతుందంటే కొన్ని ఫ్లేవర్స్ అండ్ అలాగే అరోమా అనేది డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఫైనల్ ప్రాసెస్ ఫిల్టరింగ్. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఫిల్టర్ చేసి దాని తర్వాత దానిలో ఏమైనా ఇంప్యూరిటీస్ కానీ సెడిమెంట్ కానీ ఉంటే వాటిని రిమూవ్ చేసి ఇంకా ఫైనల్ గా ప్యాకేజింగ్ ఇలాంటివి చేస్తారు. ఇదన్నమాట ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రాసెస్. సో ఇలా ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది తయారవుతుంది. ఇప్పుడు దీని వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ దీన్ని గనక మీరు ప్రాపర్ గా తీసుకోకపోతే మీకు హార్ట్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా యూజ్ చేయాలి దీన్ని యూజ్ చేసే ముందు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆకలి అనేది వేయదు ఎక్కువగా. మిమ్మల్ని చాలాసేపటి వరకు ఇది ఫుల్ గా ఉంచుతుంది, మీ కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. సో మీరేం తీసుకోలేరు. ఇందాక ప్రాసెస్ లో చెప్పాను కదా ఎసిటిక్ యాసిడ్ అని. ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బ్లోటింగ్ కానీ లేకపోతే ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది తీసుకోవడం వల్ల మీరు అవన్నీ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే కొన్ని స్టడీస్ అండ్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ బర్నింగ్ లో. అండ్ అలాగే మీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది, బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా యూజ్ చేయాలి వెయిట్ లాస్ డ్రింక్ గా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఇది ఏ టైమ్స్లో తీసుకోవచ్చు. మార్నింగా, లేకపోతే బిఫోర్ మీల్సా, లేకపోతే నైట్ టైమా. సో మీరు గనక మార్నింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ డైజెషన్కి అండ్ అలాగే బ్లోటింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అది రిలీవ్ చేస్తుంది, హాయిగా ఉంటుంది మీకు మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే గనక. అండ్ అలాగే ఏమైనా ఇండైజెషన్ కూడా ఉన్నా అది కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆపిల్ సైడర్ లో ఉండే ఎసిటిక్ యాసిడ్ అనేది మీకు ఎనర్జీ ఇస్తుంది, మీరు స్ట్రాంగ్ గా ఉంటారు. పొద్దున్నే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు చాలా వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఈజీగా చేయగలుగుతారు అనమాట. దీనివల్ల మీకు బోల్డ్ అంత ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఇది బిఫోర్ మీల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు తీసుకునే మీల్స్ లో ఉండే న్యూట్రిషన్ అనేది మీరు ఇంకా ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు. అండ్ అలాగే మీ డైజెషన్ కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళు ఇది బిఫోర్ మీల్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మేనేజ్ చేసుకోగలుగుతారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఒకవేళ పడుకునే ముందు తీసుకుందాం అనుకుంటే కనుక బిఫోర్ బెడ్ టైం మీకు ఏమైనా స్ట్రెస్ ఉన్నా కానీ లేకపోతే స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే టైర్డ్ గా ఉన్నా కూడా ఇది మీరు నైట్ టైం తీసుకుని పడుకుంటే కనుక మీకు చాలా రిలాక్స్ గా ఉంటుంది, మీరు హాయిగా పడుకోగలుగుతారు. అండ్ అలాగే మీ గట్ హెల్త్ కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నైట్ టైం తీసుకోవడం వల్ల. మీరు ఎప్పుడు తీసుకుంటారో అనేది ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు ప్రాసెస్ లోకి వచ్చేద్దాం.
ఈ వెయిట్ లాస్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకోవాలి. ఆ గ్లాస్లో మీరు ఎప్పుడు కూడా యాపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు కదా, చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాలి. లైక్ 1 టేబుల్ స్పూన్ చాలు. ఓకే, 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అది గ్లాస్లో వేసేసుకుని దాని తర్వాత దానిలో హాట్ వాటర్ వేసేసుకుని తాగేయడమే. అంతే, సింపుల్. ఇంతకు మించి ఏం లేదు. దీని ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఇది మీరు తీసుకునే ముందు ఎంప్టీ స్టమక్ తో మాత్రం చస్తే తీసుకోవద్దు. ఓకే, ఏదైనా తీసుకుని లైక్ మీరు ఇది తీసుకునే ముందు వాటర్ తాగండి. 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగి ఆ వాటర్ తాగిన ఒక పావు గంట తర్వాత ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది తీసుకోండి. ఎంప్టీ స్టమక్తో మాత్రం అస్సలు తీసుకోవద్దు. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత నాసియా అండ్ అలాగే డైజెస్టివ్ డిస్కంఫర్ట్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే ఎక్సర్సైజ్ కి ముందు కూడా తీసుకోవద్దు. అండ్ అలాగే ఎవరికైతే బ్లడ్ థిన్నర్స్ అండ్ అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకండి యాపిల్ సైడర్ వెనిగర్ అనేది. అండ్ అలాగే నేను చెప్పా కదా, మీరు ఇది ఏ టైమ్స్లో తీసుకుంటే వాటి వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో చెప్పా కదా, మీరు మీ మీద మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి. లైక్ పొద్దున్న తీసుకుంటే మీకు ఏమనిపిస్తుంది, లేకపోతే బిఫోర్ మీల్స్ తీసుకుంటే ఎలా ఉంది, లేకపోతే నైట్ టైం పడుకునే ముందు తీసుకుంటే ఎలా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీకు ఏది బెస్ట్ అనిపిస్తే, ఏ టైంలో తీసుకుంటే బాగుంది నాకు పడుతుంది అనిపిస్తే అప్పుడే తీసుకోండి. అండ్ అలాగే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది కంటిన్యూగా అస్సలు తీసుకోకూడదు. ఫస్ట్ ఒక 3 months తీసుకోండి, దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ అలాగే మీరు తీసుకునే యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఆర్గానిక్ అయి ఉండి అండ్ మదర్ అయి ఉంటే చాలా బెటర్. నేనైతే ఈ వావ్ కంపెనీది యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ అండ్ మదర్. సో ఇది ఈ యాపిల్ సైడర్ వెనిగర్ గురించి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి. నేనైతే మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. బట్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి వీడియోలోనూ చెప్పేది ఒక్కటే, మీరు ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి ఒక ఆప్షన్ అంతే. మీ మీదే ఉంటుంది మొత్తం. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఒక మంచి డైట్ తీసుకోవాలి. అండ్ అలాగే ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్. ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ లేకపోతే మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ అలాగే మీకు అంత టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికో జిమ్కి వెళ్ళడానికో టైం లేదు అనుకోండి, అట్లీస్ట్ తిన్న తర్వాత ఒక్క 10 నిమిషాలు నడవండి. తిన్న వెంటనే కూర్చోకుండా, మీకు లంచ్ బ్రేక్ అయితే ఇస్తారు కదా, మీరు తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు నడవండి అటు ఇటు. ఆఫీస్లో అయితే ఏంటి, ఇంట్లో అయితే ఏంటి, నడిచి చూడండి ఒక 10 minutes. తిన్న వెంటనే పడుకోవద్దు, పొట్టొస్తుంది. సో వాటర్ ఎక్కువ తాగండి, ఎక్సర్సైజ్ చేయండి. వీలైతే రోజుకి 1000 steps వేయండి. ఈ డ్రింక్స్ తోటి పని అయిపోతుంది అని అస్సలు అనుకోవద్దు. అవుతుంది, కరెక్టే. ఇది తాగడం వల్ల వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు. బట్ ఇది తాగేస్తూ తినేస్తూ ఉంటే చాలా కష్టం. ఓకే, అండ్ అలాగే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తీసుకున్న తర్వాత తాగిన ఒక గంట తర్వాత మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, సో ఇదండి ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.